నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు మనతో పాటు ప్రముఖ స్పిరిచువల్ స్పీకర్ టెక్కీ శ్రీధర్ నల్లమూత గారు ఉన్నారు. నమస్తే శ్రీధర్ గారు. శ్రీధర్ గారు, ఎన్నోసార్లు ఎన్నో విషయాల మీద మీరు మాకు చాలా రకాలుగా మంచి వివరణ ఇస్తూ ఉంటారు. అండ్ డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఎంతోమందిని మీరు మోటివేట్ చేస్తూ ఉంటారు. ఆ క్రమంలో ఈ మధ్యకాలంలో గత కొన్ని నెలలుగా జరుగుతున్న హత్యలు అనుకుందాము, లేకపోతే మనుషుల్లో పెరిగిన పైశాచికత్వం, క్రూరత్వం, ఎలాంటి పేర్లైనా పెట్టుకోవచ్చు. కానీ ఎన్ని రకాలుగా మీలాంటి మోటివేషనల్ స్పీకర్స్ మాట్లాడుతున్నా కానీ ఇలాంటి వాటికి మాత్రం ఫుల్ స్టాప్ పడట్లేదు. రీసెంట్ టైమ్స్లో ఈ మధ్యన నిన్న జరిగిన ఒక ఘటన, భర్తని చంపేసేసి భర్త పక్కనే కూర్చొని కొన్ని అసభ్యకరమైన వీడియోస్ చూడడం, అండ్ ఇంకొక ఆమె చున్నీతో భర్తని ఉరేసేసి హార్ట్ అటాక్గా చిత్రీకరించడం, ఇలాంటివన్నీ మనం ప్రతిరోజు ఏదో ఒకటి చూస్తూనే ఉన్నాము. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఈ విధమైన ఆకృత్యాలకి లోనవ్వడానికి అండ్ ఇలాంటి సైకిక్ బిహేవియర్ అనేది మీరు దీన్ని ఎంతవరకు సమర్థిస్తారు? ముఖ్యంగా మనుషుల్లో అన్రెస్ట్ పెరుగుతుంది దానికి ఒక ఎగ్జాంపుల్ అండి. మనం ఇప్పుడు కూడా సర్ఫేస్ మీద జరుగుతున్న సంఘటనలు చూస్తున్నాం. కానీ ఎలా ఉంటుందంటే, చిన్న ఎగ్జాంపుల్, పేపర్లోనో టీవీలోనో ఒక న్యూస్ ఐటమ్ ఎలా వస్తుంది. సో దీన్ని మనం ఎలా చూస్తున్నాము, ఓకే ఇలా చంపేసింది, ఎలా సంథింగ్ అసభ్యకరమైన వీడియోలు చూస్తూ ఉంది. సో సర్ఫేస్ మీద ఇన్సిడెంట్ని మనం చూస్తూ ఉన్నాం. ఇన్సిడెంట్ అనేది జరగడానికి వెనక సైకలాజికల్ ఆస్పెక్ట్స్ అనేది చాలామంది పట్టించుకోరు. అది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మీరు ఇందాక అన్నారు, ఒక మోటివేషనల్ స్పీకర్సో లేదా ఒక సైకాలజీ కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు, లేకపోతే గ్రూప్ ఎంతోమంది పీపుల్ ఇంటర్వ్యూస్ ద్వారా కానీ ఎన్నో విషయాలు చెబుతూ ఉన్నా కానీ ఎందుకు చేంజ్ రావట్లేదంటే, బికాజ్ ప్రతి ఇండివిజువల్ పర్సన్, ప్రతి మనిషి యొక్క ఇంటర్నల్ బిహేవియరల్ ప్యాటర్న్స్ డిపెండ్స్ ఆన్ వేరియస్ ఆస్పెక్ట్స్. అంటే వాళ్ళు ఉన్న పరిస్థితులు కావచ్చు, వాళ్ళ రిలేషన్స్ కావచ్చు, లేదా వాళ్ళు చిన్నప్పటి నుంచి పెరిగిన పరిస్థితులు, వాళ్ళ థాట్ ప్యాటర్ను, సమాజాన్ని వాళ్ళు చూసే విధానము. సో వీటన్నిటిని బేస్ చేసుకొని మనిషి బిహేవియర్ ప్యాటర్న్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఏమవుతుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం చూసిన కేసే తీసుకున్నాం, భార్య భర్త. ఎందుకు భార్య అలా చంపేసేసి ఈ విధంగా చేసిందని చెప్పేసి ఫోన్ చూస్తుందంటే కనుక, షీ మైట్ హ్యావ్ సమ్ డిసాటిస్ఫాక్షన్ విత్ హర్ సెక్సువల్ లైఫ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. రెండోది, ఆ కేసు మనం చూస్తే కనుక ఎవరో ఇంకొక వ్యక్తితో ట్రాప్ అయ్యేసి ఈ విధంగా జరగటం అనేది, అంటే ఒక పర్టికులర్ ఒక మనిషి థాట్ ప్యాటర్న్ అనేది, నేను ఈ క్షణంలో ఫేజెస్ ఆఫ్ లైఫ్లో నేను సాటిస్ఫైడ్గా లేను అని చెప్పేసి అనే భావన వచ్చినప్పుడు, సొసైటీలో ఇంకో పక్క ఏం జరుగుతుందంటే కనుక, యూ హ్యావ్ టు ఎంజాయ్ యువర్ లైఫ్ అని చెప్పేసి టెండెన్సీ కూడా చాలామంది సెలబ్రిటీస్ తగ్గించి అందరూ కూడా దే ఆర్ ప్రొవోకింగ్. ఏమని, మీరు ఈ ఒక్క లైఫ్ని మీరు ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేయండి అని చెప్పేసి చెబుతూ ఉన్నారు. ఇప్పుడు ఏమవుతుందంటే, కాబట్టి ఐ హ్యావ్ టు ఎంజాయ్ మై లైఫ్, కానీ నా ఇక్కడ ఉండే సిచ్యువేషన్స్ కోఆపరేట్ చేయట్లేదు. సో ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఒక ప్రాపర్ ఫ్యామిలీ లైఫ్ సరిగా లేదు అనుకున్నప్పుడు, సో ఈ టైప్ ఆఫ్ టెండెన్సీస్ వచ్చే స్కోప్ అనేది ఉంటుంది. అంటే ఆల్ దీస్ ఆర్ ద మిక్సెస్ ఆఫ్ వేరియస్ ఎమోషనల్ ప్యాటర్న్స్ ఎక్స్ప్రెసింగ్ ఇన్ ద కమ్యూనిటీ అండి. కాబట్టి ఒకప్పుడు ఏం జరిగేదంటే, సమాజంలో ఏం జరిగినా కూడా పెద్ద పట్టించుకునే వాళ్ళు కాదు. కేవలం కుటుంబము, కుటుంబ విలువలు, మన కుటుంబం బాగుండాలి, మన కుటుంబ పరువు బయటకు పోకూడదు, చాలా హార్మోనియస్గా ఉండాలి, నీకు నచ్చిన నచ్చకపోయినా అడ్జస్ట్ అయిపోతూ ఉండు అనే ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉండేవి ఇంతకుముందు. సో ఇలా చెప్పేవాళ్ళు కానీ వినేవాళ్ళు కానీ లేకపోవటం వలన, ఇది నా లైఫ్ అని చెప్పేసి సెల్ఫ్ సెంట్రిక్గా ఉండటం వలన, సో ఎదుటి వ్యక్తి నాకు అడ్డంగా ఉంటే, ఎదుటి వ్యక్తి నాకు నచ్చకపోతే, అతని బిహేవియర్ ప్యాటర్న్స్ నచ్చకపోతే కనుక, అతను నన్ను సాటిస్ఫై చేయలేకపోతే కనుక, నేను ఎట్లయినా ఎంత ఎక్స్టెంట్గానే వెళ్ళగలుగుతాను, వెళ్ళాలని చెప్పేసి తాపత్రయం పెరిగిపోతుంది. సార్, ఈ సిచ్యువేషన్స్ అన్నిటికీ ఒక యూనివర్సల్ ఆప్షన్ ఉంది కదా, డివర్స్ అని చెప్పేసి. జనాలు అటువైపు వెళ్లకుండా మనుషుల లైఫ్ని ఎందుకు స్పాయిల్ చేస్తున్నారు? అంటే చాలా లీగల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు డైవర్స్ అనే దానికి వెళ్ళాలంటే కనుక, దానికి సంబంధించేసి ఇద్దరు కన్సెంట్, ఒకదానికి ఒకటి కన్సెంట్ ఉండటం కావచ్చు, లేకపోతే అంటే స్పెసిఫిక్గా చెప్పాలంటే లా పరంగా వెళ్ళాలంటే అవగాహన లేకపోవటము. రెండోది, ఆ మూమెంట్లో ఉద్రేకాల ద్వారా, ఎమోషనల్ ప్యాటర్న్స్ ద్వారా, ఇంకా నేను లైఫ్లో చాలా ఎంజాయ్ చేయాలన్న తపన ద్వారా వచ్చే ఇన్సిడెంట్లు తప్పించేసేవి. నచ్చకపోవటం అంటే లాజికల్గా ఆ మూమెంట్లో కొద్దిగా ప్రశాంతంగా ఆలోచించి తీసుకున్న నిర్ణయంగా ఉండట్లేదు. సో ప్రశాంతంగా ఆలోచించే వాళ్ళు ఎవరు, ఎవరికైతే భవిష్యత్తు పట్ల ఓకే నాకు నచ్చట్లేదు కాబట్టి ఇలా ఉండాలి, కాబట్టి నేను ఫర్దర్గా ఇలా డిజైన్ చేసుకుంటానని ఒక థాట్ ప్యాటర్న్ ఉన్న వాళ్ళు డైవర్స్కి వెళ్తారు. థాట్ ప్యాటర్న్ లేకుండా ఎమోషనల్ ఈ మూమెంట్లో నాకు ఈ లైఫ్ నచ్చట్లేదు, ఈ వ్యక్తి నచ్చట్లేదు, లేకపోతే ఇంకోటి ఐ హ్యావ్ చాయిసెస్ అని చెప్పేసి అనుకున్నప్పుడు, సో సెక్సువల్ చాయిసెస్ కోసం కావచ్చు, ఇంకో దానికోసం కావచ్చు, బయట ఎక్స్టర్నల్ వెళ్ళే స్కోప్ ఉంటుంది. అప్పుడు ఏంటి, డైవర్స్ తీసుకోవాలని థాట్ రాదు. డైవర్స్ నాకు కాదు, నాకు అర్జెంటుగా, నాకు ఇమీడియట్లీ మై లైఫ్ షుడ్ బి జస్టిఫైడ్, నా లైఫ్ చాలా హ్యాపీగా ఉండాలి,
సో ఎన్ని లీగల్ ప్రొసీజర్స్ అంతా నాకెందుకు, సో ఐ ఎంజాయ్ మై లైఫ్ అని చెప్పేసిన ప్యాటర్న్కి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ సార్ చాలా వరకు తప్పులు చేసి దొరక్కపోవడం ఒక పద్ధతి, ఎందుకంటే చాలా తెలివిగా డీల్ చేసి ఫ్యామిలీని మేనేజ్ చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. కానీ ఈ వేలో మనుషుల్ని చంపేసేసి ఈజీగా మేము హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయాలి అనుకుని ఆలోచించకుండా ఒక మనిషిని చంపేస్తే క్రూయల్గా, అది బయట పడుతుంది కదా ఏదో ఒక ఇన్వెస్టిగేషన్లో, దీనివల్ల టోటల్ లైఫే వాళ్ళది కొలాప్స్ అయిపోతుంది కదా. అంటే ఒకటండి, ఆ స్టేజ్ దాకా రావడానికి ఇప్పుడు ఎప్పుడైతే చంపటమో లేకపోతే ఇది అంటే కనుక ఆ స్టార్టింగ్లో వచ్చే థాట్ కాదు అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్లో కామన్గానే నార్మల్గా మేనేజ్ చేయటం ఇలాంటివన్నీ ఉంటాయి. ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏదైతే వివాహేత సంబంధం ఉందో ఆ ఇద్దరు వ్యక్తులకు సంబంధించి కమ్యూనికేషన్ నడుస్తూ ఉందనుకోండి. ఆ రెండో వ్యక్తి ఎవరైతే కనుక ఇప్పుడు ఆ మహిళకు సంబంధించి పైచున్న కుర్రాడో ఎవరో ఒకళ్ళు ఉంటే కనుక వాళ్ళు లేదు నీ భర్త అడ్డంకిగా ఉన్నాడు, నువ్వు జస్ట్ మనం వీ హ్యావ్ టు అతన్ని అడ్డు తొలగించుకోవాలన్నట్లు మాట్లాడాడు అనుకోండి. సో మెల్లమెల్లగా ఇంజెక్టెడ్ బై హిజ్ థాట్ ప్యాటర్న్, ఏది మెచ్యూరిటీ లెవెల్ లేని పర్సన్ థాట్ ప్యాటర్న్తో ఇంజెక్ట్ చేయబడింది ఈ మహిళ. సో మెల్లగా ఏమవుతుంది, గ్రాడ్యువల్గా మళ్ళీ విని మళ్ళీ అదే దాన్ని అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ఓకే నేను లైఫ్ని బాగా హ్యాపీగా లీడ్ చేయాలంటే కనుక ఇతను నాకు అడ్డంకి కావాలా, నేను ఇతను తొలగించుకుంటే కనుక బాగుంటుంది అనే ఫైనల్ డెసిషన్కి వస్తుంది. ఆ ఫైనల్ డెసిషన్కి వచ్చేది క్రూయాలిటీ డెసిషను, దానివల్ల కన్సిక్వెన్సెస్ ఉంటాయి, దానివల్ల వచ్చేటప్పటికి భవిష్యత్ అంతా నాశనం అవుతుందన్న థాట్ ఇంకా అప్పటికి ఉండదు. ఎందుకంటే ఇది అక్యూములేటెడ్ ఎమోషన్ అది. శ్రీధర్ గారు, ఇక్కడ ఫైనల్గా నేను మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను. రీసెంట్గా మీ గురించి ఒక ఆర్టికల్లో మీరు ఒక మోటివేషనల్ స్పీచ్ ఇస్తే ఒక అతను సూసైడ్ వరకు వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చి మళ్ళీ అతను మీకు ఒక మెసేజ్ చేయడం జరిగింది. శ్రీధర్ గారు, బికాస్ ఆఫ్ యువర్ స్పీచ్ నేను ఇలా జరిగింది నా లైఫ్లో అది ఇది అని చెప్పారు. మీ మోటివేషన్తో ఎంతో మందిని మీరు చేంజ్ చేస్తున్నారు. అండ్ ఇలాంటి టాపిక్ మీద మీరు ఇంతకు ముందు కూడా చాలాసార్లు ప్రోగ్రామ్ ఇచ్చున్నారు. అయినా కానీ పీపుల్లో చాలా మందికి వైరల్ అయినా కానీ పీపుల్లో మార్పు రాకపోవడానికి కారణం ఏంటంటారు? అంటే తీసుకోవాలనే ఫస్ట్ ఉండాలండి. ఇప్పుడు మీరు ఏదన్నా నాకు చెబుతున్నారు అనుకోండి, సో చెబుతున్నప్పుడు లేదు తను చెబుతుంది చాలా మంచి పాయింట్ కదా, సో నేను స్వీకరించాలి, అర్థం చేసుకోవాలి, ఇప్పటి నుంచి నేను బతికే విధానం కరెక్ట్గా లేదు, దీన్ని మార్చుకోవాలని చెప్పేసి తపన యాక్సెప్టెన్స్ ఉంటే పీపుల్ మారుతారు. ఎవరైతే అలాగ ఓన్లీ 10% ఉంటారు సొసైటీలో, 90% ఏంటంటే ఇది నా లైఫ్, నా ఇష్టం, నేను ఎంజాయ్ చేస్తాను, ఇంకొకరు ఎవరు వచ్చి నాకు చెప్పారు ఏంటి, నేను నీతి వచ్చినాలు వినటానికి నేను రాలేదు, ఇది నా లైఫ్ అని చెప్పేసి ఒక వేరే టైప్ ఆఫ్ థాట్ ప్యాటర్న్ ఉంటూ ఉంటారు. అప్పుడు అలాంటి వాళ్ళని మనం ఎంత చెప్పడానికి ట్రై చేసినా కూడా దే కాంట్ లిసన్. సో ఎవరేం చేయలేము. కాబట్టి ఎవరైతే మనం మాట్లాడే విషయాలు అర్థం చేసుకొని ఇదేదో సంథింగ్ ఆలోచన థాట్ ప్రొవోకింగ్ గా ఉంది, ఆలోచన రేకెత్తించేలాగా ఉంది, ఇది నా లైఫ్కి హెల్ప్ అవుతుందని తీసుకుంటారో వాళ్ళు లైఫ్ చేంజ్ చేసుకుంటారు ఒక చిన్న మాటతో. మిగతా వాళ్ళని ఎవరు ఏం చేయలేము. ఓకే, సో ఫైనల్గా ఇలాంటివి ఆపడం అనేది ఇప్పట్లో పాసిబుల్ అవుతుంది అంటారా లేదా సార్? ఇలాంటివి ఆగమండి, ఎందుకంటే అన్రెస్ట్ బాగా పెరిగిపోతుంది. పీపుల్ ఎక్కడ ఏమవుతుందంటే లగ్జరీస్ పెరిగిపోయినాయి. ఇప్పుడు ఉమెన్ కూడా నాకు బాగా చూసుకోవాలి, బాగా డబ్బులు ఉన్నాళ్ళు కావాలి, సో నన్ను అక్కడికి తిప్పాలి ఇక్కడికి తిప్పాలి అని చెప్పేసి టైప్ ఆఫ్ థాట్ ప్యాటర్న్స్ ఉన్నప్పుడు ఏమైంది, భర్త ఒక రేంజ్ ఆఫ్ ఆర్థికంగా ఉంటే కనుక నచ్చట్లేదు, సో వివాహేత సంబంధాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే సెక్సువల్ డిసాటిస్ఫాక్షన్ బాగా పెరిగిపోతుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా బిజీ లైఫ్లో ఎవరికాళ్ళు బిజీగా ఉంటున్నప్పుడు దే డోంట్ ఇంటిమేట్ లైఫ్ని స్పెండ్ చేయడం చాలా కష్టం ఉంటుంది. సో ఆ డిసాటిస్ఫాక్షన్ ఉమెన్లో ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరైతే ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటారో వాళ్ళతో స్పెండ్ చేయటము, సో ఇలా నడుస్తూ ఉండటం వలన దీన్ని ఎక్కడో పర్మనెంట్గా ఆగిపోవడం జరగదు. ఖచ్చితంగా ఇలాంటి ఇంకా పెరిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. సార్, సామాన్యుల మీద సెలబ్రిటీస్ ఇంపాక్ట్ చాలా పడుతుంది అని చెప్పేసి కూడా అంటున్నారు. లైక్ అంటే ఇందాక మనం బిగినింగ్లో మీరు అన్నట్లుగా ఉన్నది ఒకటే జీవితం, దీన్ని మనం ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి అనడం, లేకపోతే కలర్ఫుల్ ప్రపంచాలు చూసేసి వీళ్ళు కూడా మా లైఫ్ కూడా ఇలా ఉండాలి రంగులుగా అని చెప్పేసి ఊహించుకోవడం, ఇలాంటి ఊహల వల్ల కూడా వీళ్ళ లైఫ్ని వీళ్ళు స్పాయిల్ చేసుకుంటున్నారు అని చెప్పేసి బయట చాలామంది చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ఖచ్చితంగా అండి, ఎందుకంటే లైఫ్లో మీరు 1000 రూపాయలు ఉండి బతకొచ్చు, 1 కోటి రూపాయలు ఉండి బతకొచ్చు. 1000 రూపాయలు ఉండి కూడా నేను బతకగలుగుతాన్న వ్యక్తి నిజంగా రియల్ సక్సెస్ఫుల్ పర్సన్ అండి. సో చాలా మంది 1 కోటి రూపాయలు సంపాదిస్తే 1 కోటి రూపాయలు లగ్జరీస్ లైఫ్లో 5 స్టార్ హోటల్లో భోజనం చేస్తూ ఉండేసి పక్కన గర్ల్ ఫ్రెండ్ ఉండి ఇష్టం వచ్చినట్టు స్పెండ్ చేస్తే లేకపోతే ఇలా ఉంటే కనుక అది సక్సెస్ఫుల్ అని భావించేవాళ్ళు. ఆ 1 కోటి రూపాయలని ప్రతిరోజు రిప్లికేట్ చేయాలంటే కనుక ఒకటి అడ్డదారులన్నా తొక్కాలి, లేకపోతే కనుక కొన్నాళ్ళకి ఇది అవ్వక సూసైడ్ అన్న చేసుకోవాలి. సో 1000 రూపాయలతో బతకడం చేతనైన వాడు
జీవితాంతం 100 ఏళ్ళు హ్యాపీగా బతుకుతాడు. హ్మ్. సో ఎవరైతే కనుక సెలబ్రిటీ చెప్పారని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళకి డబ్బులోనే చెబుతారు, నీ దగ్గర నీ చేతిలో ఏమీ లేదు, నువ్వు ఉన్నదాంతో అడ్జస్ట్ అయ్యి ఇక్కడ బతకాలి. ప్రాబ్లం ఏంటంటే ₹1000 ఉన్న వాళ్ళు కూడా ₹1,00,00,000 వాళ్ళ లైఫ్ స్టైల్ తో రిప్లికేట్ అవ్వాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. అంతే, దట్ ఈస్ ద ప్రాబ్లం. సో ఫైనల్ గా మీరు చెప్పేది ఏంటంటే వాళ్ళంతటి వాళ్ళలో మార్పు రావాల్సిందే, కానీ మనం ఏ స్పీచెస్ వల్ల కూడా ఇలాంటి ఆకృత్యాలను అయితే ఆపలేము అంటారు. అంతేనండి, ఎందుకంటే స్పీచెస్ ఏంటి, ఒక ఆలోచన కొద్ది టైం వింటే, ఇప్పుడు చాలా చాయిసెస్ ఉంటాయి. యూట్యూబ్లో ఈ వీడియో ఉండొచ్చు, యూట్యూబ్లో 10 వీడియోలు పక్కన ఉంటాయి. వీటిల్లో ఏది వినాలని చెప్పేసి చాయిస్లో కూడా మీరేం తీసుకుంటున్నారో అర్థం అవుతుంది. మీకు ఈ మంచి మాటలు నచ్చలేదు అనుకోండి, మీరు ఏదో చూసుకుంటారు, ఆ చూసుకునేవంతా కూడా మిమ్మల్ని హైజాక్ చేస్తాయి, మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తాయి. డిస్టర్బ్ చేసి లైఫ్ అంతా నాశనం అయిపోతుంది. ఎవరేం చేస్తారు? సో ఇట్స్ ఓ చాయిస్ అంతే. సో ఏదైనా కానీ వాళ్ళలో వాళ్ళు మార్పు తెచ్చుకుంటే సమాజం అనేది చాలా వరకు బాగుపడుతుంది. 100% అండి. థ్యాంక్ యూ శ్రీధర్ గారు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.